హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన సినిమాని తీసుకొచ్చాను. సినిమా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే అన్ఫర్గెటబుల్. ఈ సినిమా ఆన్లైన్ చెప్పడం కన్నా డైరెక్ట్గా కథలోకి వెళ్ళిపోవడం బెటర్. ఎందుకంటే ఆన్లైన్ చెప్తేనే మీకు సినిమా అర్థమైపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇంకా డైరెక్ట్గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన సినిమాలు మీరు అసలు మిస్ అవ్వకూడదు. కాబట్టి ఇంకా డైరెక్ట్గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ జూలియన్ ఒక అమ్మాయిని పోలీసులు ఇంటర్గేట్ చేస్తూ ఉంటారన్నమాట. అది కూడా తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ని చంపిందన్న కేసులో ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు. కాకపోతే అక్కడ ఉన్న పోలీస్ ఏమంటాడంటే, ఆల్రెడీ వీడి మీద కేసు పెట్టావు కదమ్మా, వీడిని ఇబ్బంది పెడుతున్నాడని, అలాంటప్పుడు వీడిని ఎందుకు చంపావని చెప్పి అంటంతో ఈఎంఐ ఏమంటుందంటే, సార్ నేను ఎందుకు చంపుతానండి, ఎవరు నన్ను కావాలని చెప్పి ఫ్రేమ్ చేస్తున్నారని చెప్పేసి అంటంతో ఆ పోలీస్ ఏమంటాడంటే, లేదమ్మా నువ్వు అతనితో చాటింగ్ చేసిన చాటింగ్ హిస్టరీ, అందులోనూ అతనికి సంబంధించిన సామాన్లు నీ కారులో దొరికాయని చెప్పేసి అంటంతో ఈ అమ్మాయికి ఏం అర్థం కాదు. కట్ చేస్తే కథ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా జూలియా మన కథలో హీరోయిన్ ఏంటంటే తన ఆఫీస్ లో ఒక ఫేర్వెల్ పార్టీ చేస్తుంది అనమాట. అందులోనూ ఇప్పుడు తను డేవిడ్ అనే ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని కొత్త జీవితం స్టార్ట్ చేయబోతున్నానని చెప్పేసి, ఇంకా ముఖ్యంగా హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏమంటుందంటే కంగ్రాచులేషన్ చెప్తుంది, తనకి పెళ్లి కాబోతుందని చెప్పేసి. కానీ హీరోయిన్ కి మనసులో ఉన్న భయం ఏంటంటే, తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గాడు ఒక భయంకరమైన మనిషి అనమాట. ఒకవేళ వాడి వల్ల ఫ్యూచర్ ఏదైనా ఇబ్బంది ఉంటుందని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది. అయినా సరే అవన్నీ పక్కన పెట్టేసి హీరోయిన్ ఇప్పుడు తన పెళ్లి మీద ఫోకస్ చేస్తుంది. అందులోనూ ఇప్పుడు తాను పెళ్లి చేసుకోబోయే అతనే ఈ కథలో హీరో. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే, హీరోతో కలిసి హీరో వల్ల ఊరు వెళ్ళిపోతుంది, తనతో కొత్త జీవితం స్టార్ట్ చేద్దామని చెప్పేసి. కానీ ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే, ఇప్పుడు హీరోయిన్ కి ఎలాగైతే ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో అదే విధంగా హీరోకి అయితే ఎక్స్ వైఫ్ ఉంటుంది. ఆ అమ్మాయి పేరు టెస్సా అనమాట. అందులోనూ హీరోకి ఒక కూతురు ఉంటుంది, ఆ అమ్మాయి పేరు లిల్లీ. ఇప్పుడు హీరో వాళ్ళ ఎక్స్ వైఫ్ ను చూపిస్తారు, అంటే టెస్సా అని చూపిస్తారు. తానేం చేస్తుందంటే తన కూతురుని తీసుకొని డైరెక్ట్ గా హీరోని కలవడానికి వస్తుంది. వచ్చిన తర్వాత ఇప్పుడు హీరో పెళ్లి చేసుకోబోయే హీరోయిన్ ని పరిచయం చేసుకొని హాయ్ అని చెప్పేసి క్యాజువల్ గా మాట్లాడి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ కి కోర్టు నుంచి ఒక లెటర్ వస్తుంది. అదేంటంటే హీరోయిన్ తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ మైకేల్ మీద కేసు పెట్టిందనమాట. ఆ కేసు ఇప్పుడు ఎక్స్పైర్ అయిపోతుందని చెప్పేసి లెటర్ వస్తుంది. అది చూసి హీరోయిన్ షాక్ అయిపోతుంది. ఎందుకంటే వాడు ఒక భయంకరమైన సైకోగాడు అనమాట. తనని బాగా ఇబ్బంది పెట్టేవాడు. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే హీరో కూతురు కోసం వంట ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. కాకపోతే హీరో మొదటి భార్య ఏం చేస్తుందంటే తన కూతురు షూస్ తన దగ్గర ఉండని చెప్పేసి ఇవ్వడానికి వస్తుంది. ఇక వచ్చిన తర్వాత హీరో వాళ్ళ కూతురు ఏమంటుందంటే మమ్మీ భోజనం చేసి వెళ్ళని చెప్పేసి అంటంతో ఆవిడ కూడా సరే అని చెప్పేసి భోజనం చేస్తుంది. అంతేకాకుండా సాయంత్రం నిద్ర పుచ్చి మరీ పోతుంది. కాకపోతే హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆవిడ వెళ్ళిన దాకా వెయిట్ చేస్తూ ఉంటుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత హీరో కోసం వెయిట్ చేస్తున్నప్పుడు బయట ఏదో సౌండ్ వస్తుంది. ఏంటని చూస్తే సడన్ గా మైకేల్ గడ్ నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ కి అర్థం అవుతుంది వచ్చింది హీరో అని చెప్పేసి. ఆ తర్వాత హీరోకి ఇలా టెస్సా వచ్చి వెళ్ళిందని చెప్పేసి అంటంతో అవునా అని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ సరదాగా బయటకు వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత ఒక షాప్ లో వైట్ కలర్ డ్రెస్ చూస్తుంది. అది చూసిన తర్వాత హీరోయిన్ కి బాగా నచ్చేస్తుంది. అందులోనూ తను హీరోని పెళ్లి చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఆ డ్రెస్ వేసుకోవాలని చెప్పేసి ఫిక్స్ అయిపోతుంది. ఇదిలా ఉంటే ఆ మరుసటి రోజు హీరోయిన్ ఇద్దరు కలిసి స్కూల్లో ఉన్న హీరో వాళ్ళ కూతురు కోసం వెళ్తారనమాట. వెళ్ళి చూస్తే అక్కడ టెస్సా ఉంటుంది. ఎందుకంటే తన కూతురు కదా. అందులోని హీరోయిన్ ఏం చేస్తుందంటే సరదాగా మాతో పాటు వస్తావని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ కూతురు కూడా సరే వస్తావని చెప్పేసి వాళ్ళ అమ్మని వదిలేసి వచ్చేస్తుంది. దాంతో టెస్సాకి హీరోయిన్ మీద కోపం వచ్చేస్తుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరో ఏంటంటే తన కొత్త బీర్ బిజినెస్ గురించి అందరికి అనౌన్స్ చేస్తాడు. ఫ్రెండ్స్ అందరిని పిలిచి పార్టీ ఇస్తాడు. ఆ పార్టీలో టెస్సా ఏం చేస్తుందంటే ఏదైతే హీరోయిన్ డ్రెస్ సెలెక్ట్ చేసుకుందో పెళ్లి కోసం అని చెప్పేసి ఆ డ్రెస్ వేసుకుని వస్తుంది. వచ్చిన తర్వాత హీరోని విపరీతంగా పొగిడేస్తూ ఉంటుంది. అది కూడా హీరోయిన్ కోసం అని చెప్పేసి, ఎందుకంటే హీరోయిన్ కి చిరాకు రావాలని చెప్పేసి. ఆ తర్వాత అంతా పార్టీలో హీరో ఇద్దరు డాన్స్ చేస్తూ ఉంటారు. మరోవైపు మన కథలో హీరోయిన్ ఫోన్ పక్కన పెట్టేస్తుంది అనమాట. ఆ ఫోన్ కి ఒక మెసేజ్ వస్తుంది. అది కూడా హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. మొత్తానికి పెళ్లి చేసుకోబోతున్నావు, హ్యాపీగా ఉండని చెప్పేసి. ఈ మెసేజ్ ని టెస్సా చూస్తుంది. సో తనకు అర్థమైపోతుంది ఖచ్చితంగా ఇది పెళ్లి చేసుకోబోతుంది తన భర్త అని చెప్పేసి. ఆ తర్వాత పార్టీ అంతా అయిపోయిన తర్వాత హీరో ఇంటికి వెళ్ళిపోతారు. అందులోనూ ఇంటికి వెళ్ళిన తర్వాత హీరోయిన్ ఏంటంటే ఫోన్ వెతుక్కుంటూ ఉంటుంది, ఎక్కడ నా ఫోన్ అని చెప్పేసి. దాంతో హీరో ఏం చేస్తాడంటే ఫోన్ చేస్తాడు. ఆ ఫోన్ కి ఆ ఫోన్ టెస్సా దగ్గర రింగ్ అవుతూ ఉంటుంది. సో దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది టెస్సా హీరోయిన్ ఫోన్ దొంగతనం చేసింది. అంతేకాకుండా టెస్సా ఏం చేస్తుందంటే హీరోయిన్ మైకేల్ గడి మీద పెట్టిన కేస్ ఫైల్ ఒకటి ఉంటుంది అనమాట. దాన్ని చూసి ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు టెస్సా ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా హీరో వాళ్ళ ఆఫీస్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత హీరోయిన్ మంచిది కాదని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ హీరో ఏమంటాడంటే నేను ఇంకొన్ని రోజుల్లో అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పేసి టెస్సాకి ఓపెన్ గా చెప్తాడు. దాంతో తాను ఏమంటుందంటే తను నా కూతుర్ని సరిగా చూసుకోదని చెప్పంటంతో నీకన్నా బెటర్ గా చూసుకుంటుందని చెప్పేసి అంటాడు. అప్పుడు టెస్సా ఏమంటుందంటే మన ఇద్దరం అంతా మర్చిపోయి మళ్ళీ కొత్త జీవితం స్టార్ట్ చేద్దామని చెప్పేసి అంటుంది. అంత సీన్ లేదులేగా ఇక్కడ నుంచి వెళ్ళని చెప్పంటంతో టెస్సా కూడా చేసేదేం లేక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళేటప్పుడు ఇప్పుడు హీరోయిన్ ఫోన్ తన దగ్గర ఉంది కదా, ఆ ఫోన్ హీరో కారులో వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరో కూడా ఇంటికి వెళ్ళేటప్పుడు కారులో హీరోయిన్ ఫోన్ చూసి నువ్వు ఫోన్ నా కారులో మర్చిపోని చెప్పేసి ఫోన్ హీరోయిన్ కి ఇస్తాడు. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ఫోన్ తీసుకుంటుంది. కాకపోతే అన్నోన్ నెంబర్ నుంచి హీరోయిన్ కి ఫోన్ వస్తుంది.
వస్తుంది. వెంటనే హీరోయిన్ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది కానీ అవతల వైపు ఎవ్వరూ మాట్లాడరు. సర్లే అని చెప్పేసి హీరోయిన్ లైట్ తీసుకుంటుంది. కట్ చేస్తే మరోవైపు టెస్సా వాళ్ళ అమ్మే ఉంటుందంటే ఆయన మర్చిపోయి ఇంకొకరిని పెళ్లి చేసుకోవచ్చు కదా అని చెప్పేసి సజెస్ట్ చేస్తుంది కానీ తాను మాత్రం సైలెంట్ గా ఉంటుంది. మరోవైపు మన కథలో హీరోయిన్ కి కంటిన్యూస్ గా ఫోన్లు వస్తూనే ఉంటాయి. ఈసారి మాత్రం ఇంటి ల్యాండ్ లైన్ నెంబర్ కి ఫోన్ వస్తుంది కానీ అవతల వైపు ఎవరూ మాట్లాడరు. మరోవైపు ఈ టెస్సా ఏం చేస్తుందంటే ఇప్పుడు హీరోయిన్ ఫోన్ దొంగతనం చేసింది కదా, అందులో ఉన్న కొన్ని ఫొటోస్ తీసుకొని హీరోయిన్ పేరు మీద ఒక ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ బాత్రూమ్ లో స్నానం చేస్తున్నప్పుడు సడన్ గా ఒక దొంగోడు ఇంట్లోకి వచ్చేసి హీరోయిన్ వెడ్డింగ్ రింగ్ ఆ తర్వాత హీరో వాచ్ దొంగతనం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అందులోను హీరోయిన్ కి డౌట్ వస్తుంది, ఏదో కింద సౌండ్ వస్తుందని చెప్పేసి వెళ్ళి చూస్తే ఎవరో వెళ్ళినట్టు అనిపిస్తుంది. అందులోని గేట్ బయట ఏంటంటే ఒక బుక్కే పెట్టుంటుంది. దాంతో హీరోయిన్ కన్ఫ్యూజ్ అవుతుంది. కరెక్ట్ గా అదే సమయంలో టెస్సా వస్తుంది. హీరోయిన్ కి ఏంటంటే టెస్సా వచ్చిన తర్వాత చిరాకు అనిపిస్తుంది. నువ్వేంటి పద్దాకా వస్తున్నావు అని చెప్పేసి అంటంతో ఏమీ లేదు ఇప్పుడు ఎవడో వచ్చి వెళ్ళాడు, సర్లేదు అంతా నాకెందుకులే గానీ మా ఆయనకి డైవర్స్ పేపర్ ఇవ్వడానికి వచ్చానని చెప్పేసి పేపర్ ఇచ్చేసి తాను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అందులోను ఆ బుకే మీద ఒక పేరు ఊరు ఇవ్వడదన్నమాట. కానీ హీరోయిన్ కి ఏంటంటే ఒకవేళ మైకేల్ గాడు అంటే తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గాడు ఏమైనా ఇదంతా చేస్తున్నాడని చెప్పేసి తను భయపడిపోతూ ఉంటుంది. వెంటనే తన ఫ్రెండ్ కు ఫోన్ చేసి చెప్తుంది ఇలా నాకు ఎందుకో భయంగా ఉందని చెప్పేసి. కానీ హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏమంటుందంటే నువ్వేం భయపడ మాకు, వాడికి అసలు నీ అడ్రస్ తెలియదు, సరే ఇదంతా పక్కన పెట్టు, నీ కాబోయే భర్తకి నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పావని చెప్పడంతో చెప్పలేదని చెప్పేసి హీరోయిన్ అంటుంది. ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా చెప్పేసి అని చెప్పేసి అంటుంది హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్. దాంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. మరోవైపు టెస్సా ఏం చేస్తుందంటే హీరోయిన్ వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ మైకిల్ ఉంది కదా, వాడికి తాను క్రియేట్ చేసిన హీరోయిన్ ఫేక్ అకౌంట్ నుంచి మెసేజ్ పెడుతుంది ఫేస్బుక్ అకౌంట్ నుంచి. దానికి ఆ మైకేల్ గాడు వాడు కూడా రిప్లై ఇస్తాడు అనమాట, నేను కూడా నేను మిస్ అవుతున్నాను అని చెప్పేసి. ఎందుకంటే టెస్సా నేను మిస్ అవుతున్నానని చెప్పేసి పంపించింది అనమాట మెసేజ్. అందుకని వాడు కూడా అదే పంపిస్తాడు. అందులోను ఈ టెస్సా ఏం చేస్తుందంటే ఇప్పుడు హీరోయిన్ ఫోన్ లోంచి ఫోటోలు దొంగతనం చేసింది కదా, దాంట్లో కొంచెం రొమాంటిక్ గా ఉండే ఫోటోలు వాడు పంపిస్తుంది. వాడికి ఏంటంటే మళ్ళీ హీరోయిన్ మీద ప్రేమ మొదలైపోతుంది. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ వెడ్డింగ్ రింగ్ చూసుకుంటే అదేమో కనిపించదు. ఎందుకంటే ఈ టెస్సా దొంగతనం చేసింది కదా, కాకపోతే తానేమో ఇల్లు మొత్తం వెతుకుతూ ఉంటుంది, అయినా సరే కనిపించదు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ పని మీద బయటకు వెళ్తే సడన్ గా టెస్సా ఎదురొస్తుంది. వెంటనే హీరోయిన్ వలరిస్తుంది అనమాట, ఆ రోజు ఏదో కోపములాలు పంపించేశాను అని చెప్పేసి. దాంతో ఇద్దరు కలిసి ఒక రెస్టారెంట్ కి వెళ్తారు. అప్పుడు ఈ టెస్సా ఏం చేస్తుందంటే అవును మీరు పెళ్లి చేసుకుంటున్నారు కదా, మీ వెడ్డింగ్ రింగ్ ఎక్కడని చెప్పి అడిగితే అదే కొంచెం క్లీనింగ్ ఇచ్చానని చెప్పేసి అంటుంది. కాకపోతే దొంగతనం చేసింది టెస్సానే. ఇదిలా ఉంటే కొన్ని రోజుల తర్వాత ఒక పార్క్ లో హీరో ఏంటంటే తన బీర్ కంపెనీ గురించి ఒక ఎగ్జిబిషన్ పెడతాడనమాట. దానికి చాలా మంది వస్తారు. అక్కడికి మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఈ లిలీని తీసుకొని వెళ్తుంది. కానీ అదే సమయంలో హీరోయిన్ కి మళ్ళీ అన్నోన్ నెంబర్ నుంచి ఫోన్ వస్తుంది. కాకపోతే హీరోయిన్ ఏమో భయపడిపోతుంటుంది, మైకేల్ గారు చేశాడేమో అని చెప్పేసి. అలా ఫోన్ మాట్లాడుతూ తానేంటంటే కంగారు పడిపోతూ ఉంటుంది. ఈ గ్యాప్ లో లిల్లీ ఎక్కడికో వెళ్ళిపోతుంది. దాంతో హీరోయిన్ పార్క్ మొత్తం వెతుకుతుంది, కనిపించదు. ఆ తర్వాత పక్కనే ఉన్న హీరోకి చెప్తే హీరో కూడా మొత్తం వెతుకుతాడు. ఒకానొక సందర్భంలో టెస్సా వచ్చేసి లిల్లీని తీసుకొస్తుంది అనమాట. అందులో హీరోతో చెప్తుంది మన అమ్మాయి వేరే అతనితో మాట్లాడుతూ ఉంది, నేను వచ్చాను కాబట్టి సరిపోయింది, అతను మన అమ్మాయిని కిడ్నాప్ చేస్తే పరిస్థితి ఏంటని చెప్పడంతో హీరో కూడా బాధపడతాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చి హీరో ఏమంటాడంటే హీరోయిన్ తో నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా, అమ్మాయిని కనుక ఎవరైనా ఏదైనా చేసుంటే ఏంటి పరిస్థితి అని చెప్పేసి అంటంతో లేదు నాకు అన్నోన్ నెంబర్ నుంచి ఫోన్స్ వస్తూ ఉన్నాయి, అందులో మన ఇంటికి ఒక బుకే వచ్చింది కదా, అది ఎవరు పంపించారో కూడా నాకు తెలియదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా ముఖ్యంగా ఏది మన వెడ్డింగ్ రింగ్ అని చెప్పేసి చేతికి అడిగితే ఏమోనండి ఎక్కడో పోయిందని చెప్పేసి అంటంతో ఇలా ఉంటే ఎలా చెప్పని చెప్పేసి హీరో కూడా దాన్ని లైట్ తీసుకుంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు టెస్సా ఏం చేస్తుందంటే తన కూతురు లిల్లీని గుర్రం ఎక్కించి హార్స్ రైడింగ్ నేర్చుకోమని చెప్పంటుంది. కాకపోతే ఆ అమ్మాయికి ఏమో ఇష్టం లేదు. అదే సమయంలో హీరోయిన్ అక్కడికి వెళ్ళి దిగమ్మా నీకు ఇష్టం లేకపోతే ఎందుకని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ టెస్సా మాత్రం నువ్వు నా మాట వినని చెప్పంటుంది. మరోవైపు హీరోయిన్ మాత్రం దిగని చెప్పేసి అంటుంది. కానీ లిల్లీ మాత్రం హీరోయిన్ మాట విని దిగుతుంది. దాంతో టెస్సా వాళ్ళమ్మ దూరం నుంచి చూసి టెస్లాని తిడుతుంది. అదే సమయంలో హీరోయిన్ తో పాటు లిల్లీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట. వెంటనే హీరోయిన్ లిల్లీని అడుగుతుంది, కాదమ్మా ఆ రోజు పార్క్ లో తప్పిపోయావు కదా, నువ్వు ఎవరితో మాట్లాడావు అని చెప్పి అడిగితే నేను ఎవరితోనే మాట్లాడలేదే, అక్కడికి మమ్మీ వచ్చింది, మమ్మీతో మాట్లాడతానని చెప్పి అంటంతో అప్పుడు హీరోయిన్ కి అర్థం అవుతుంది టెస్సానే కావాలని చెప్పేసి తనని హీరో దగ్గర బ్యాడ్ చేస్తుందని చెప్పేసి. కట్ చేస్తే మరోవైపు టెస్సా ఏం చేస్తుందంటే మైకేల్ గాడితో విపరీతంగా చాట్ చేస్తుంది. అందులోనూ తనని రెచ్చగొడుతుంది అనమాట. ఇదిలా ఉంటే మరుసటి రోజు హీరోయిన్ కి ఆ మైకేల్ గాడు మెయిల్ చేస్తాడు ఐ మిస్ యూ అని చెప్పేసి తనతో ఒకప్పుడు దిగిన ఫోటోని మెయిల్ చేస్తాడు. అది చూసిన తర్వాత హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. కరెక్ట్ గా అదే సమయంలో బయట ఎవరో డోర్ కొడతారు. ఎవరని చెప్పి వెళ్ళి చూస్తే టెస్సా అనమాట. తానేంటంటే లిల్లీని గుర్రం మీద కూర్చోమని చెప్పిన సరే కూర్చోలేదని చెప్పేసి తన జుట్టు మొత్తం కట్ చేసి బేబీ కటింగ్ చేపిస్తుంది, అంటే పనిష్మెంట్ లాగా అనమాట. ఇది చూసిన తర్వాత హీరోయిన్ కి కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే టెస్సా ఇదంతా చేస్తుందని చెప్పేసి తనకు అర్థమైపోయింది కదా, అందుకని తిడుతూ ఉంటుంది. అందులో తాను కూడా పైకెక్కుతూ ఉంటుంది అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో హీరో ఇంటికి వచ్చిన సౌండ్ వినపడుతుంది. దాంతో ఈ టెస్సా కొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తుంది అనమాట. అందులోనూ హీరోయిన్ ని కావాలని నెట్టినట్టు మెట్లు మీద నుంచి కింద పడిపోతుంది. కరెక్ట్ గా అప్పుడే హీరో ఎంట్రీ చేస్తాడు. చూసావా నన్ను పైనుంచి తోసేసింది నీ భార్య అని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ మాత్రం నేను ఇప్పుడు దోశానని చెప్పి అంటుంది. కానీ
హీరో మాత్రం టెస్సాని తీసుకుని హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. ఆ తర్వాత సాయంత్రం ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ ఏంటంటే నేను ఎందుకు నెడతానని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ హీరో ఏమంటాడంటే నేను నిన్ను అనుమానించట్లేదు, కాకపోతే మన ఇద్దరిని వదిలేయమని చెప్పి టెస్సాకి నేనే చెప్తానని చెప్పి అనడంతో హీరోయిన్ రిలాక్స్ అవుతుంది. ఆ తర్వాత హీరోయిన్ తన ఫ్రెండ్ ఇంటికి పిలుస్తుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ కూడా ఇంటికి వస్తుంది. వచ్చిన తర్వాత టెస్సా గురించి ప్రాపర్ గా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తే వీళ్ళకి ఒక మెడికల్ రిపోర్ట్ దొరుకుతుంది. అదేంటంటే టెస్సాకి సైకలాజికల్ ప్రాబ్లం ఉందని చెప్పేసి డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ అనమాట. ఎందుకు ఇలా ఇచ్చాడంటే ఇప్పుడు టెస్సా చిన్న వయసులో ఉన్నప్పుడు వాళ్ళ నాన్న వేరే ఆవిడని ఇష్టపడ్డాడని చెప్పేసి ఇల్లు మొత్తం తగలబెట్టేసింది. కాకపోతే అదృష్టం కొద్ది ఆయన బయటపడ్డాడు. అప్పుడు ఆమెను హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ అనమాట. దీన్ని ఎలాగైనా సరే హీరోకి ఇవ్వాలని చెప్పేసి హీరోయిన్ తన ఫ్రెండ్ అనుకుంటారు. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏమంటుందంటే నీ సమస్యకి పరిష్కారం దొరికినట్టు నువ్వు కంగారు పడకని చెప్పేసి ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి మెల్లగా బయటకు వచ్చి చూస్తే తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ మైకేల్ గాడు అక్కడికి వచ్చి హీరోయిన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే టెస్సా అక్కడ మెసేజ్ పంపిస్తూ ఉంటుంది కదా వీడికి. వీడేమనుకుంటున్నాడు హీరోయిన్ పంపిస్తుంది అనుకుంటున్నాడు. పాపం ఈ విషయం తెలియక హీరోయిన్ ఏమనుకుంటుంది అసలు ఇంటికి వచ్చాడు అని చెప్పేసి అనుకుంటుంది. మరోవైపు ఆ మైకేల్ గాడు మాత్రం చాలా ప్రేమగా హీరోయిన్ దగ్గరకు వచ్చి తన మీద చేస్తాడు. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఈడింటి ఎలా వస్తున్నాడని చెప్పేసి పోలీసులకు ఫోన్ చేయాలని ట్రై చేస్తుంది. నువ్వే కదా రమ్మన్నావు అని చెప్పేసి వాడేం చేస్తాడంటే హీరోయిన్ కొడుతూ ఉంటాడు. ఈ గ్యాప్ లో పక్కనే ఉన్న కత్తి తీసుకుని మైకేల్ గారిని పొడి చేసి హీరోయిన్ అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతుంది. మరోవైపు టెస్సా మాత్రం అక్కడే ఉండి ఇదంతా ఫొటోస్ తీస్తూ ఉంటుంది. హీరోయిన్ బయటికి పారిపోయిన తర్వాత తాను ఇప్పుడు ఇంట్లోకి వస్తుంది. వచ్చిన తర్వాత టెస్సా ఏమంటుందంటే ఏంటి మెసేజ్ పెట్టాలని వచ్చేసావని చెప్పేసి అంటుంది. అప్పుడు మనోడికి అర్థం అవుతుంది ఇన్ని రోజులు తనతో చాట్ చేసింది హీరోయిన్ కాదు ఈ అమ్మాయి అని చెప్పేసి. ఆ తర్వాత టెస్సా ఏం చేస్తుందంటే కాలు గుచ్చుకున్న కత్తి తీసి వాడి గుండెలో గుచ్చవతల పడేస్తుంది. దాంతో వాడు అక్కడే చనిపోతాడు. కట్ చేస్తే కథ ఇప్పుడు ప్రెజెంట్ కి వస్తుంది. ఎందుకని పోలీస్ ఆఫీసరు మైకేల్ నువ్వు ఎందుకు చంపావు అని చెప్పి అడుగుతున్నాడు. కాకపోతే హీరోయిన్ మాత్రం నేను చెప్పడం ఏంటంటే బాబు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అది సంగతి. కట్ చేస్తే కరెక్ట్ గా అదే సమయానికి హీరో కూడా పోలీస్ స్టేషన్ కి వస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ అడుగుతాడు ఏం జరిగిందని చెప్పేసి. నేను చంపలేదు మైకేల్ ని, చంపింది టెస్సా అని నాకు బాగా తెలుసు అని చెప్పేసి అంటూ ఉంటుంది. హీరో కూడా టెస్సానే చంపిందని చెప్పి నమ్ముతాడు. అందులోని హీరోయిన్ కి ధైర్యం చెప్పి నేను ఖచ్చితంగా బయటికి తీసుకొస్తా అంటాడు. ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి నా భార్య అలాంటిది కాదని చెప్పి అంటాడు. కానీ పోలీస్ ఆఫీసర్ ఏమంటాడంటే చూడు బాబు నేను కూడా అలాంటిది కాదని చెప్పి అనుకున్నాను కానీ చూడని చెప్పేసి ఒక ఎవిడెన్స్ ని తన ముందు పెడతాడు. అదేంటంటే టెస్సా ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసింది కదా, దాని నుంచి ఆ మైకేల్ గడికి కంటిన్యూస్ గా చాట్ చేసింది కదా, ఆ చాటింగ్ హిస్టరీ అనమాట. అందులో ఈ టెస్సా ఏం రాసిందంటే నా వెడ్డింగ్ రింగ్ అమ్మేసి నీకు డబ్బులు ఇస్తాను నువ్వేం కంగారు పడకని చెప్పేసి అందులో రాసింది. అందుకని తను ఆ వెడ్డింగ్ రింగ్ ని దొంగతనం చేసింది. ఇంకా ముఖ్యంగా హీరో వాచ్ కూడా దొంగతనం చేసింది. ఇవన్నీ అమ్మేసి వాడికి డబ్బులు ఇచ్చానని చెప్పేసి తను చాటింగ్ లో పోలీసులకు తెలిసేలా చేయాలని చెప్పేసి అంత చేసింది అనమాట. ఇది చూసిన తర్వాత హీరోకి ఏంటంటే కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది ఏం చేయాలో తెలియక. ఆ తర్వాత హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరోవైపు ఆ పోలీస్ ఆఫీసర్ ఏమంటారంటే నీకు బెయిల్ ఇస్తామమ్మా, కాకపోతే నువ్వు మాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకూడదని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే నా భర్త ఎక్కడ అని చెప్పి అడుగుతుంది. ఆయన ఎప్పుడూ వెళ్ళిపోయాడమ్మా అని చెప్పేసి ఆ పోలీస్ అంటాడు. కట్ చేస్తే మరోవైపు టెస్సా ఏం చేస్తుందంటే హీరోయిన్ కి సంబంధించిన అన్ని వస్తువులు తీసుకెళ్లి మంటల్లో పడేస్తుంది అనమాట. అదే సమయంలో కరెక్ట్ గా హీరో ఆ ఇంట్లోకి ఎంట్రీ ఇస్తాడు. ఎంట్రీ ఇచ్చిన తర్వాత నా కూతురు ఎక్కడ అని చెప్పేసి అంటాడు. తన పైన ఉందని చెప్పి అంటుంది. అందులోనూ హీరో ఇప్పుడు ఒక విషయాన్ని నోట్ చేస్తాడు. అదేంటంటే హీరోయిన్ తన బాయ్ ఫ్రెండ్ కి ఇస్తా అని చెప్పేసి అంది కదా అమ్మేసి వెడ్డింగ్ రింగ్, ఆ వెడ్డింగ్ రింగ్ ఇప్పుడు టెస్సా చేతికుంటుంది. దాంతో హీరోకి అర్థమైపోతుంది ఖచ్చితంగా ఈ దారుణం చేసిన టెస్సానే. ఎందుకంటే మనోడు ఈ అమ్మాయిని వదిలించుకుందాం అనుకుంటున్నాడంటే ఈ అమ్మాయి గురించి పూర్తిగా తెలిస్తేనే కదా వదిలించుకునేది. దాంతో టెస్సా కూడా ఇది గమనించేసి హీరోని కొంచెం దూదామని చూస్తుంది కానీ మనోడేమో ఊరుకోడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే హీరోకి ఫోన్ చేస్తుంది. కానీ హీరో మాత్రం ఫోన్ తన కారులో పెట్టి ఈ టెస్సా వాళ్ళ ఇంటికి వచ్చాడు అనమాట. అది సంగతి. మరోవైపు టెస్సా ఏం చేస్తుందంటే హీరోని బతిలాడుతుంది మన ఇద్దరం కలిసి ఉందాం అని చెప్పేసి. కాకపోతే హీరో ఏమంటాడంటే నేను ఇక్కడికి వచ్చింది నా కూతురు కోసం అని చెప్పేసి పైకి వెళ్తున్నప్పుడు ఒక రాడ్ తీసుకుని బలంగా కొడుతుంది. దాంతో మనోడు అక్కడే కింద పడిపోతాడు. ఆ తర్వాత మళ్ళీ తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని హీరోకి తగిలిన దెబ్బకి మందు రాయడానికి ఫస్ట్ ఎయిడ్ కిట్ కోసం వెళ్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో మన కథలో హీరోయిన్ కూడా పరిగెత్తుకుంటే ఇక్కడికి వస్తుంది. ఎందుకంటే ఉంటే వాళ్ళ ఇంట్లో ఉండాలి, లేకపోతే టెస్సా ఇంట్లో తన కూతురు ఉంది కాబట్టి ఇక్కడికి వస్తాడని చెప్పేసి గెస్ కొట్టి హీరోయిన్ ఇక్కడికి వచ్చింది. వచ్చి చూస్తే హీరో కింద పడిపోయి ఉంటాడు. ఏమంటే ఏమైందని చెప్పేసి ఎవరో ఒకరిని పిలుచుకొస్తా అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ హీరో ఏమంటాడంటే ముందు లిల్లీని తీసుకుని ఎక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే లిల్లీని తీసుకొని డైరెక్ట్ గా కారులో కూర్చోబెట్టి మళ్ళీ తాను తిరిగి లోపలికి వస్తుంది. తాను తిరిగి లోపలికి వచ్చే లోపు ఈ టెస్సా ఏం చేస్తుందంటే హీరోకి కట్టులన్నీ కట్టేసి మూతికి టేపేస్తుంది. అదే సమయంలో హీరోయిన్ అక్కడికి వచ్చి పోలీసులకు ఫోన్ చేద్దామని చెప్పి ట్రై చేస్తే ఆ టెస్సా వచ్చేసి ఫోన్ వైర్ కట్ చేస్తుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరికి ఒక భయంకరమైన ఫైట్ జరుగుతుంది. అదే సమయంలో ఈ టెస్సా ఏం చేస్తుందంటే కత్తి తీసుకొని హీరోయిన్ ని పొడవబోతుంది. దాంతో హీరోయిన్ కూడా తప్పించుకుంటుంది. కానీ టెస్సా మాత్రం అద్దంలో చూసుకుంటే ఒక మృగంలా ప్రవర్తిస్తుంటుంది అనమాట. అది చూసిన తర్వాత ఆ అద్దం పక్కన తన కూతురు ఫోటో ఉంటుంది. అది కూడా చూసి బాధపడుతుంది. ఎందుకంటే తన కూతురు తనని అసహించుకుంటుంది. తన భర్త కూడా తనని కాదని
చెప్పి వెళ్ళిపోతున్నాడు. అలాంటి సమయంలో ఎవరిని చంపాలి, ఎవరిని చంపిని ఏం సాధించాలని చెప్పేసి కత్తి మెల్లగా లూజ్ గా వదిలేస్తుంది. ఈ గ్యాప్ లో హీరోయిన్ నా కత్తి లాక్కుంటుంది. నువ్వు దగ్గరికి రావద్దని చెప్పి అంటూ ఉంటుంది. కానీ టెస్సా మాత్రం కావాలని చెప్పి వచ్చి ఆ కత్తికి తనను తాను గుచ్చుకొని చనిపోయేలా చేసుకుంటుంది. అందులోనూ తన ప్రాణాలు విడిచేటప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే నా గురించి నా కూతురికి ఏం చెప్పొద్దు, ఇలా జరిగిందని అసలు చెప్పొద్దు అని చెప్పేసి అంటుంది. తాను అక్కడే చనిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ హీరో దగ్గరికి వెళ్తుంది. పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఆ తర్వాత అంబులెన్స్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. వాళ్ళు వచ్చేసి హీరోని ఎక్కించుకుంటారు. హీరో జరిగింది మొత్తం పోలీసులు చెప్తాడు. దాంతో పోలీసు కూడా వచ్చేసి హీరోయిన్ కి సారీ చెప్తాడు. కట్ చేస్తే 6 నెలల తర్వాత సినిమా ఓపెన్ అవుతుంది. హీరోయిన్ హీరో ఇంకా ముఖ్యంగా హీరో వాళ్ళ కూతురు లిల్లీ వీళ్ళ ముగ్గురు కలిసి ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు. కానీ సడన్ గా టెస్సా వాళ్ళ అమ్మ ఆ ఇంటికి ఎంట్రీ ఇస్తుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.